వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న సీలేరు పోలీసులు. అల్లూరు జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా, చింతపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. సీలేరు టీఆర్సీ క్యాంప్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న లారీ, కారును పరిశీలించగా 725 కిలోల గంజాయిని లారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రానికి చెందిన వాళ్ళని ఒడిశా రాష్ట్రం చిత్తకొండలో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. గంజాయి ముఠాను అదుపులోకి తీసుకుని లారీ, కారు, 2 సెల్ ఫోన్లు, 1300 నగదు సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని, గంజాయి విలువ 1,50,00,000 విలువ ఉంటుందని తెలిపారు. ఈ కేసు ఛేదించిన సిఐ అశోక్ కుమార్ను, సీలేరు ఎస్ఐ రామకృష్ణను పోలీస్ సిబ్బంది అభినందించారు. నమస్కారం అండి. నిన్న సాయంత్రం మన సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి గంజాయి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా ఒక 725 కిలోల గంజాయిని ఒక లారీలో తరలిస్తూ మనకి పట్టుబడ్డారు. ఆ లారీకి ముందు పైలట్గా వెళ్తున్న స్విఫ్ట్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ తరలిస్తున్న ముఠా మహారాష్ట్రకు చెందిన ముఠా. టోటల్ వీళ్ళు ఒక 4 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో తరలిస్తున్న ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సోనాల్ కిషన్ కాలే, సచిన్ లక్ష్మణ్ కాలే, వీళ్ళిద్దరిని మనము స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒరిస్సాకు చెందిన పసుపులంక అనే గ్రామం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి నది దాటితే నదికి అవతల వైపు ఒడిస్సా, ఈ పసుపులంక గ్రామం, అక్కడి నుంచి జస్ట్ దాటితే మన సీలేరు పరిధిలోకి వస్తుంది. ఆ సీలేరు నుంచి ఈ డొంకరాయి, భద్రాచలం మీదుగా మహారాష్ట్రకి తీసుకెళ్ళడానికి వీళ్ళ ప్లాన్. అది మనము ఈ వెహికల్ చెకింగ్ ద్వారా, తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ ద్వారా ఎప్పుడైతే అక్కడి నుంచి మన సైడ్కి మూవ్ అవుతున్నారని తెలిసిందో ఇమీడియట్లీ మన సిఎస్ రెస్పాండ్ అయ్యి ఈ గంజాయి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు తర్వాత మహారాష్ట్రలో అసలు కొనుగోలుదారులు ఎవరు, దాని తర్వాత ఇతనికి ఒడిస్సా గ్రామం చెందిన పశువులంకలు అమ్మిన వ్యక్తి ఎవరు అన్నది డీటెయిల్స్ మనం సేకరించడం జరిగింది. వాళ్ళ మీద కూడా వెంటనే ఒడిశా పోలీస్కి, మహారాష్ట్ర పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ కోఆపరేషన్తో వెంటనే పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మన ఏరియాలో ఈ గంజాయి అనేది ఈసారి కల్టివేషన్ అనేది చాలా తక్కువకి వచ్చేసింది. ఒకప్పుడు 7,500 ఎకరాలు, 8,000 ఎకరాలు ఉన్న గంజాయి ఈ ఇయర్ మనం డ్రోన్ ద్వారా, శాటిలైట్ ద్వారా అన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనుషులు మన డిఫరెంట్ టీమ్స్, ఇంటెలిజెన్స్, ఎస్ఐబి, ఎస్సిబి, తర్వాత లోకల్ పోలీసు అందరూ వెళ్ళి వెతకగా కూడా మనకి మొత్తం జిల్లాలో కూడా ఒక 200 ఎకరాల కంటే తక్కువగానే నమోదైంది. అందులో మన చింతపల్లిలో అది మరి 50 ఎకరాల కంటే ఇంకా కిందకే వెళ్ళింది. ఇది కూడా ఒక మంచి పరిణామం. ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఈ మంచి క్యాచ్ ఏదైతే పట్టుకున్నారో దీంట్లో కూడా లోకల్స్ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఇది డైరెక్ట్గా మహారాష్ట్ర వాళ్ళు పాల్గొన్న పాత పరిచయాలతో ఈ పశువులంక గ్రామానికి వచ్చి కొనుగోలు చేసి తరలించుకోవడానికి ట్రై చేశారు. దీంట్లో ట్రాన్స్పోర్ట్గా కానీ, పైలట్గా కానీ ఎక్కడ మన లోకల్ పర్సన్స్ ఇన్వాల్వ్ కాలేదు. ఇది మనకి దేనికి నిదర్శనం అంటే, మనము ఈ గంజాయి ముద్దాయిల మీద ఎక్కువ కేసెస్ పెట్టడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచడము, అదే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేయడము, వాళ్ళకున్న ఆస్తుల వివరాలు కలెక్ట్ చేసి దానికి అటాచ్మెంట్కి కూడా పంపించడం, ఇలాంటి చర్యల వల్ల మన వాళ్ళు దీంట్లో పాలు పంచుకోవడం తగ్గింది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కేసే. దీంట్లో ఇంత పెద్ద 725 కిలోస్ గంజాయి తరలిస్తున్నా కూడా మనకి దగ్గరలోనే జస్ట్ బార్డర్లో ఉన్న విలేజ్ నుంచి మన ప్రాంతం ఏరియాని వాడుకొని తరలిస్తున్నా కూడా ఏ ఒక్కరు మన ప్రాంతం నుంచి ఇంకా ఇన్వాల్వ్ అయినట్టు తెలియడం మనకి ఎవిడెన్స్ కూడా లేదు. సో దట్స్ ఏ గుడ్ సైన్. ఇంకొకటి, ఇప్పుడు మన ప్రాంతం వాళ్ళు గంజాయి మానేస్తున్నా ఇట్లా మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, వేరు ప్రదేశాల నుంచి గంజాయి కోసం ఈ ఒడిస్సా గ్రామాలని మీద డిపెండ్ అవ్వడము. ఆ ఒడిస్సా గ్రామాలు ఇప్పుడు చూస్తే పశువులంక కావచ్చు, లేకపోతే బలపం, కోరకొండ దగ్గర ఉన్న దగుడుపల్లి కావచ్చు, చాలా దగ్గరలో ఈ గంజాయి ఉంది. దీని గురించి ఒడిస్సా పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వడము, హై లెవెల్లో కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాంతం నుంచి ఎవరైనా గంజాయి మన రోడ్లను వాడుకొని లేకపోతే మన ఏరియాను వాడుకోవాలని ప్రయత్నిస్తూ, లేకపోతే ఈ రోడ్లను తెలుసుకోవడం కోసం గిరిజనులు ఎవరైనా ఉపయోగించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు.
మన గిరిజన యువతకందరికీ ఒక పోలీస్ సైడ్ నుంచి వినపం ఏమంటే, ఖచ్చితంగా మీరు ఇలాంటి దాంట్లో డబ్బుకు ఆశించి ఏదైనా త్వరగా సంపాదించవచ్చని మీరు ఆశపడితే ఖచ్చితంగా జైలు పాలవుతారు. ఇప్పుడు చాలా తగ్గింది. ఇంకా కూడా అదే మెయింటైన్ చేసి పోలీసులు గవర్నమెంట్ అందిస్తున్న పథకాలు కావచ్చు, లేకపోతే ప్రోగ్రామ్స్ ద్వారా ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.